ఆ కరుణతో సంబంధం పెట్టుకుంటావా? అంకుల్, మీరు కరుణ గురించి నాకు అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించుకో. నా కళ్ళతో నేను చూశాను. నా వల్ల ఇంతమంది బాధపడ్డావు, నాకు అవసరమా? కానీ నాకు నువ్వు అవసరం. ఆ దేవుడి దిగొచ్చినా మనల్ని కలవకుండా ఆపలేడు. నువ్వు ఆ కరుణతో ఇదే ఇంట్లో చాలా చనువుగా ఉండడం నా కళ్ళారా నేను చూశాను. అమృతకి ఏదైనా జరగరానిది జరుగుంటే ఆ పాపం నిన్ను జీవితాంతం వెంటాడేదే కదా. రాజా, రండి మూర్తి గారు. ఏంటి రాజా ఇది? ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వే కదా టెండర్ దగ్గరుండి చూసుకున్నావు. నువ్వు పోటీకి వెళ్తే టెండర్ మిస్ అవడం ఏంటి? నీ కోపం వచ్చినా ఒక్క విషయం మాత్రం నీతో చెప్పాలి రాజా. ఈ మధ్య నువ్వు బిజినెస్ లో సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయటం లేదు. ఎప్పుడు చూసినా ఏవో ఆలోచనలు, ఏవో టెన్షన్లు. అసలు మామూలుగా నేను చూసి ఎంతకాలం అయిందో తెలుసా? రోజులెప్పుడు ఒక్కలానే ఉండవు కదా మూర్తి గారు. ఏ మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండలేడు. నేను అంతే. నిజం రాజా, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నేను కాదన్ను. కానీ మామూలు మనిషికి నీలాంటి బిజినెస్ మ్యాన్ కి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? ఎదురు దెబ్బ తగిలితే మామూలు మనిషి కుంగిపోతాడు. కానీ నీలాంటి వ్యక్తి చాలా తొందరగా ఎదురు దెబ్బలను తట్టుకుని నిలబడగలుగుతాడు. ఎందుకంటే నీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ కంపెనీని నమ్ముకుని కొన్ని వేల మంది బతుకుతున్నారు రాజా. ఇప్పుడు నాకు వాళ్ళందరి గురించి ఆలోచించే పరిస్థితి లేదండి. అలా అంటే ఎలా రాజా? ఈ రోజు ఒక టెండర్ చేజారిపోతే ఏం కాదు. కానీ ఇలా ఒక్కొక్కటి పోతూ ఉంటే చివరికి ఏమవుతుంది అది ఆలోచించు. ఏమో మూర్తి గారు, నా మూడ్ బాగుండడం లేదు. కొన్ని రోజుల పాటు ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ నేను చూసుకోలేను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. వీలైతే మీరు చూసుకోండి. అది కాదు అంటే వేరే ఎవరికైనా అప్పగించండి. నన్ను కాస్త ఒంటరిగా వదిలేయండి. ఏమైంది రాజా? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్పుకోవడానికి ఏం లేదండి. రాజా, ఏ కష్టం వచ్చినా నాతో చెప్పేవాడివి. ఈ రోజు ఎందుకు నేను అడిగినా చెప్పడానికి ఇష్టపడడం లేదు? నువ్వు అలా డల్గా ఉంటే నేను చూడలేకపోతున్నాను రాజా. దయచేసి ఏం జరిగిందో చెప్పు. కనీసం నాకు తోచిన సలహానే ఇస్తాను. ఒక్కొక్కసారి చెప్పుకోవాలి అని ఉన్నా బయటికి చెప్పుకోలేని పరిస్థితులుంటాయి మూర్తి గారు. నిజంగా నా బాధల్ని, కష్టాల్ని బయటికి చెప్పుకోగలిగితే మీకంటే మించిన ఆప్తులు నాకెవరూ లేరు. దయచేసి అప్పటి వరకు నన్ను ఇలా వదిలేయండి ప్లీజ్. హలో, ఎవరు? చెప్పండి ఆంటీ. అవునంటీ, ఇంట్లోనే ఉన్నాను. మమ్మీ పైన రూమ్ లో ఉంది. అలాగే ఆంటీ, చెప్తాను. బాగానే ఉంది ఆంటీ. ఓకే.
నేను మాట్లాడి ఫోన్ చేసి చెప్తాను. ఎవరను? స్రవంతి ఆంటీ. మమ్మీ కోసమే. ఎన్నిసార్లు ఫోన్ ట్రై చేసినా ఫోన్ తీయడం లేదు. అందుకే ల్యాండ్ లైన్ ఇచ్చేసింది. మమ్మీని ఎలా మామూలు మూడ్లోకి తీసుకురావాలో నాకు తెలియట్లేదు వసు. ఎంత చెప్పినా వినడం లేదు. రా చెప్తాను. ఆంటీ, ఏంటంటే ఇది? ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటారు చెప్పండి? అమ్మా, హాస్పిటల్ నుంచి స్రవంతి ఆంటీ ఫోన్ చేసింది. నీకెన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఆంటీ కంగారు పడుతుంది. నువ్వు వస్తావని చాలా ఎదురు చూస్తుంది మమ్మీ. అక్కడ ఆపరేషన్ చాలా పెండింగ్ లో ఉన్నాయట. నువ్వెప్పుడు వస్తావని అడుగుతుంది. నేను రానని చెప్పు. అలా అంటే ఎలా మమ్మీ? ఆంటీ, ముందు మీరు గది నుంచి బయటికి రండి. లోన్లీగా ఉండటం వల్ల మరింత బాధ కలుగుతుంది, కానీ మీరు బాధ నుంచి రికవర్ కాలేరు ఆంటీ. కాస్తైనా మీరు మామూలు మనిషి కావాలంటే అందరితో కలిసిపోండి. మమ్మీ, ఒకప్పుడు మన ఇల్లు ఎంత బాగుండేది, ఎంత ప్లెజెంట్ గా ఉండేది ఇంటి వాతావరణం. అలాంటిది ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు నవ్వుతూ ఉండడమే తెలుసు గాని బాధపడ్డం నేనెప్పుడు చూడలేదు. నీ మొహంలో చిరునవ్వు కనిపించకపోతే తట్టుకోలేకపోతున్నాను. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంతకాలం నన్ను మాత్రమే ప్రేమించే భర్తను నేను చూశాను, కానీ ఇప్పుడు ఆ ప్రేమ నాకు కాకుండా మరొకరికి పంచే భర్తను నేను చూడలేకపోతున్నాను. నేనే కాదు, ఏ ఆడపిల్ల ఆ బాధని భరించలేదు. మీ డాడీని నేను ఎంత ప్రేమించానో తెలుసా? మీ చందు అమ్మ చనిపోయిన తర్వాత మీ డాడీ ఆవిడ జ్ఞాపకాల్లోనే ఉంటే ఆయన్ని మామూలు మనిషిని చేసుకుని భార్యగా మారాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన్ని ప్రేమిస్తూనే ఉన్నాను. అలాంటిది ఆ కరుణ వచ్చి అందమైన నా కాపురంలో నిప్పులు పోస్తుంటే ఎలా తట్టుకోను? ఆంటీ, మీరు బాగా చదువుకున్నారు. ప్రపంచాన్ని మీకంటే గొప్పగా ఎవరూ అర్థం చేసుకోలేరు. అలాంటిది మీరే ఇలా మాట్లాడితే ఎలా ఆంటీ? మీకు తెలీదమ్మా. నీకే కాదు, బయట నుంచి చూసే చాలా మందికి నా బాధ అర్థం కాదు. నా స్థానంలో ఉంటే గాని ఎవరికైనా నా బాధ తెలీదు. దయచేసి నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి ఆంటీ. ఇది కూడా ఆపరేషన్ కి సంబంధించింది. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా మా అమ్మని ఎంత ఏడిపిద్దాం అనుకుంటున్నావు? నీ వల్ల మా అమ్మ ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది. చివరకు మా అమ్మని మాకు దూరం చేసేంత వరకు నువ్వు వదిలిపెట్టవా? అను, ఏంటమ్మా ఇది? ఏం మాట్లాడుతున్నావు? మీకు తెలీదా ఆంటీ? ఈవిడ గారికి మా డాడీకి మధ్య చాలా రాంగ్ రిలేషన్ ఉంది. అను, నువ్వు చిన్నపిల్లవి, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నా మాటలు అబద్ధం కాదంటీ. కావాలంటే
ఒకసారి మా ఇంటికి వచ్చి మా అమ్మ పరిస్థితి చూడండి. ఈ మహాతల్లి వల్లే మా అమ్మ స్లీపింగ్ పిల్స్ మింగి సూసైడ్ చేసుకోవాలనుకుంది. లేదమ్మా, నన్ను మీరంతా చాలా అపార్థం చేసుకుంటున్నారు. మాట్లాడుకో. అసలు నీ మొహం చూడాలంటేనే చాలా అసహ్యంగా ఉంది. మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది. ఇంట్లో అందరూ చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. నువ్వొచ్చి మా అందరి ఆనందాన్ని సర్వనాశనం చేసావు. మా అమ్మని ఏడిపించావు. మా అమ్మ నాన్న మాట్లాడుకోకుండా ఉండడం ఇంతవరకు నేను చూసిందే లేదు. నీ వల్ల వాళ్ళ మధ్య మాటలు లేవు. మా అమ్మ మొహంలో ఎప్పుడూ చిరునవ్వే కనిపించేది. అలాంటిది నువ్వు ఏమంటూ మా కుటుంబంలోకి వచ్చావో ఆ రోజు నుంచి మా అమ్మ మొహంలో నవ్వే లేకుండా పోయింది. నువ్వు మా పాలిట రాక్షసివి, దుర్మార్గురాలివి. అను, తప్పమ్మా. నువ్వు ఇలా మాట్లాడకూడదు. పెద్దవాళ్ల విషయాల్లో చిన్నపిల్లలు తలదూర్చడం తప్పు. నువ్వు ఇంటికెళ్ళు. లేదాంటీ, మీరే ఈ కరుణని ఇక్కడి నుంచి పంపించేయండి. ఇలాంటి మనుషులు మీ హాస్పిటల్లో ఉంటే మీ హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది. మా డాడీ ఇప్పటిదాకా నన్ను గాని అమ్మని గాని చాలా బాగా చూసుకునేవారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మని గాని నన్ను గాని ఒక్క మాట కూడా అనలేదు. కానీ నీ వల్లే మా డాడీ మాకు దూరం అయ్యారు. నువ్వు ఇలాంటి దానివి కాబట్టి తాతయ్య మెడపెట్టి బయటకు నెట్టేశారు. ఆయన ఇక్కడ తయారయ్యో. చివరకు మా అమ్మ చనిపోయేదాకా వదిలిపెట్టవా? అను, నువ్వు ముందు ఇంటికెళ్ళు. ఇక్కడ నువ్వు మాట్లాడకూడదు. ముందు వెళ్ళు. వెళ్తానంటీ, కానీ ఒక్క మాట గుర్తు పెట్టుకోండి. మా అమ్మకి ఏదైనా జరిగితే మిమ్మల్ని నేను వదిలిపెట్టను. మా డాడీని వదిలిపెట్టకపోతే ఈ కరుణ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. జాగ్రత్త ఆంటీ. చందు, ఏడవకు. చూడండి ఆంటీ, ఇది చివరికి నేను సాధించింది. ఇలాంటి మాటల కోసమే ఆ దేవుడు నాకు ఆయుష్ పోసినట్టున్నాడు. తనేదో చిన్నపిల్ల చందు, తెలిసి తెలియక మాట్లాడుతుంది. తన మాటలు ఎందుకు పట్టించుకుంటావు? అను మాటల్లో తప్పు లేదా ఆంటీ? తను మాట్లాడిన ప్రతి మాటలోనూ వాళ్ళ అమ్మ మీదున్న ప్రేమ కనిపిస్తుంది. అమ్మ కన్నీళ్లు చూసి చలించిపోయిన ఒక గొప్ప కూతురు నా కన్నులో కనిపిస్తుంది ఆంటీ. తన మీద నాకేం కోపం లేదు. తన మాటలకి బాధ కూడా లేదు. కానీ నా దురదృష్టానికి బాధగా ఉంది. కట్టుకున్న భర్తతో చెడు తిరుగులు తిరుగుతున్న నిండా పడిన మొట్టమొదట ఆడదాన్ని బహుశా నేనేమో ఆంటీ. ఈ పరిస్థితులు రాకూడదనే నేను చాలా కాలం అజ్ఞాతంలో బతికాను. కానీ నేను బయటపడిన తర్వాత ఎలాంటి పరిస్థితులు దాపరించాయో చూడండి ఆంటీ. నా గురించి రాజాకి చెప్పి చాలా తప్పు చేశారు ఆంటీ, చాలా తప్పు చేశారు. ఏంటి వసు, నువ్వు చెప్పేది నిజమా? నిజం చిన్నా. అసలు ఆ ఇంట్లో ఉండాలంటేనే భయంగా ఉంది తెలుసా. ఒకప్పుడు ఎంతో బాగుండే ఆ ఫ్యామిలీలో ఇప్పుడు అన్ని గొడవలే. ఒకరిని చూస్తే ఒకరికి పడటం లేదు. ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పాలి. రాజా అంకుల్ కి కరుణ ఆంటీకి మధ్య అఫైర్ ఉందంట. ఏంటి? ఆయనకి అమ్మకి మధ్య ఎఫ్ఐఆర్? ఏం మాట్లాడుతున్నావు? అవును, ఆ అఫైర్ సంగతి అమృత ఆంటీకి తెలిసింది. ఆ గొడవలే పెరిగి పెరిగి పెద్దవై చివరికి అమృత ఆంటీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. దాంతో
చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. చివరికి క్రిష్ కూడా కరుణ ఆంటీని తిట్టి ఇంట్లోంచి బయటకు పంపించేశారు తెలుసా? నిజంగానా? అవును చిన్న. కరుణ ఆంటీని ఇప్పుడు అందరూ అసహించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆంటీ మీద చాలా కోపంగా ఉంది. చక్కని కాపురంలో దూరి అలాంటి పనులు చేయటం ఏంటి? అటు రాజా అంకుల్కైనా ఇటు కరుణ ఆంటీకైనా బుద్ధి ఉండాలి కదా. చాలా ఆపసు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? కరుణమ్మ గురించా? ఆవిడ ఎలాంటి మనిషో నీకు తెలుసా? ఇది నేనంటుంది కాదు చిన్న, అందరూ అనుకుంటున్నదే. లోకమంతా నోటికొచ్చినట్టు వాగినా నేను నమ్మను. ఒకప్పుడు నేను కూడా అమ్మని అపార్థం చేసుకున్న వాడిని. నేను కూడా ఆ రాజా గారికి కరుణమ్మకి మధ్య ఏదో సంబంధం ఉంది అని అనుమానించిన వాడిని. కానీ అమ్మ గొప్పతనమేంటో ఆ తర్వాతే నాకు అర్థమైంది. మా అమ్మ మీద నిందలు వేస్తే ఎవరిని క్షమించను, ఎవరిని వదిలిపెట్టను. అయినా ఏ ఆధారంతో మా అమ్మని తప్పుడు మనిషిగా లెక్క కట్టారు? ఆ అమృత గారే కాదు, కృష్ణ గారే కాదు, అలాంటి వాళ్ళు ఎంతమంది ఏం చెప్పినా నేను మాత్రం నమ్మను. నీ నమ్మకం నీకుండొచ్చు చిన్న, కానీ కరుణ అంటే ఇప్పుడు అందరి దృష్టిలో ఒక తప్పుడు మనిషి అయింది. అమృత అంటే సూసైడ్ అటెంప్ట్ చేయటం వలన అందరూ కరుణ అంటేదే తప్పు అంటున్నారు. ఆవిడదలా తప్పు అవుతుంది? నిజంగా తప్పు చేసింది అని తెలిస్తే ఆ శిక్ష ఆ రాజా గారికి పడాలి. అంతేగాని మా అమ్మని అనడమేంటి? మా అమ్మ చాలా మంచి మనిషి. తను ఎవరికైనా మంచి చేస్తుంది కానీ చెడు చేయదు. కానీ చివరికి క్రిష్ కూడా ఆవిడని తప్పు పట్టారు చిన్న. తప్పు పడతారు, ఎందుకంటే అమ్మ తరపున మాట్లాడటానికి ఎవరూ లేరు కదా. ఆయన అంత బాగా చూసుకుంటే చివరికి అనుమానించి ఇంట్లో నుంచి పంపించేస్తారా? ఎవరు ఏమన్నా మా అమ్మ మాత్రం ఏ తప్పు చేయదు. మా అమ్మకి తోడుగా నేనున్నాను. మా అమ్మని ఎవరన్నా ఏమన్నా అంటే నాలుక చీరేస్తాను. నాకు మొదట ఆంటీ మీద అలాంటి అనుమానం లేవు చిన్న, కానీ అమృత ఆంటీ సూసైడ్ అటెంప్ట్ చేయటమే కొంచెం బాధగా ఉంది. ఆవిడెందుకు ఆ ప్రయత్నం చేసిందో నాకు తెలీదు. అలా చేయడం వల్ల మా అమ్మ తప్పు చేసిందంటే మాత్రం నేను ఒప్పుకోను. మా అమ్మ దేవత. ఆ దేవతని అర్థం చేసుకోవడం వీళ్ళెవరి వల్ల కాదు. నాకు మాత్రం మా అమ్మే ముఖ్యం. ఇప్పుడే వెళ్ళి మా అమ్మని తెచ్చుకుంటాను. వల్ల మా అమ్మ ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది. చివరకు మా అమ్మని మాకు దూరం చేసేంత వరకు నువ్వు వదిలిపెట్టవా? ఈ మహాతల్లి వల్లే మా అమ్మ స్లీపింగ్ పిల్స్ మింగి సూసైడ్ చేసుకోవాలనుకుంది. మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది. ఇంట్లో అందరం చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. నువ్వొచ్చి మా అందరి ఆనందాన్ని సర్వనాశనం చేసావు. అమ్మా, చిన్న ఏంటమ్మా ఇది? ఒంటరిగా ఇక్కడెందుకున్నావు? నువ్వు చెప్పకపోయినా నాకంతా తెలుసమ్మా. నీ గురించి ఎవరో మాట్లాడారో, ఎలా మాట్లాడుతున్నారో అన్నీ తెలుసుకుని వచ్చాను.
తెలుసు కదా చిన్న, మరి నా కోసం ఎందుకు వచ్చావు? వెళ్ళు. ఎందుకెళ్ళాలి? నేను మంచిదాన్ని కాదు. ఆ మాట అన్నోళ్ళందరూ మంచివాళ్ళా? అమ్మా, నాకు తెలిసి ఈ ప్రపంచంలో మంచి చెడు అని రెండు లేవమ్మా. అవసరం, అవకాశం, ఈ రెండే మంచి చెడులని నిర్ణయిస్తాయి. నీ అవసరం ఉన్నంత వరకు ఆ కృష్ణ గారికి నువ్వు మంచిదానివి. అవసరం తీరాక చెడదానివి అయిపోయావు. అందుకేగా నేను ఇంట్లో నుంచి పంపించేశారు. ఆయన పంపించలేదు, నేనే వచ్చేసాను. నువ్వెలా వచ్చినా నీకు నేనంటూ ఒకడున్నానన్న విషయం ఎలా మర్చిపోయావమ్మా? ఏ నా దగ్గరికి రాకూడదా? కనీసం నాకు ఒక ఫోన్ అయినా చెయ్యాలి అనిపించలేదా? లేదు చిన్న, నాలాంటి మనిషి నీ ఇంటికి రాకూడదు. వస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది. నాలాంటి వాడిని చేరతీస్తే నీకు చెడ్డ పేరు వస్తుంది అని తెలిసి కూడా నన్నెందుకు చేరతీసి నా ఆకలి తీర్చావు? అదే రాజా గారు, అదే కృష్ణ గారు నన్ను వదిలిపెట్టమని నీకు చెప్పలేదా? మరి నన్నెందుకు నువ్వు అమ్మలా చూసుకున్నావు? నీకు న్యాయం, నాకు న్యాయమా అమ్మా? అది కాదు చిన్న. ఏది కాదమ్మా? నీ మీద ఎవరు ఎన్ని నిందలు వేసినా నాకు అనవసరం. అది నిందైనా నిజమైనా నేను పట్టించుకోను. ఎందుకంటే నా దృష్టిలో నువ్వే అమ్మ. అమ్మలాంటి దానివి అని నువ్వు అనుకుంటున్నా, నేను మాత్రం నిన్ను అమ్మే అనుకుంటున్నాను. మా అమ్మ నా దగ్గరికి రావాలి కానీ ఇలా అనాథలాగా ఎక్కడో ఉండడం నాకు నచ్చదు. రామ్మా, వెళ్దాం. చాలా సంతోషం నాన్న. ప్రపంచమంతా ఒకవైపు నిలబడినా నా బిడ్డ నా వైపు నిలబడ్డాడు. ఈ ఆనందం నాకు చాలు. కానీ నేనెక్కడికి రాలేను చిన్న. ఏమ్మా, ఎందుకు? అంటే నా ఇంటికొస్తే నిన్నెవరన్నా ఏమన్నా అంటారనా? ఎవరన్నా వాగితే వాళ్ళ పళ్ళు రాళ్ళ కొడతాను. వద్దు నాన్న, నా వల్ల నువ్వెవ్వరితో గొడవలు పడకూడదు. అయితే రామ్మ, వెళ్దాం. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు. జీవితంలో మొట్టమొదటిసారి అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందో నీ వల్ల తెలుసుకున్నాను. మా అమ్మ ఇలా కష్టపడుతుంటే చూసి ఊరుకోలేనమ్మా. నేనేం కష్టపడ్డం లేదు నాన్న. డాక్టర్ శ్రవంతి గారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వు నాకు బిడ్డవైతే నేను ఆవిడికి బిడ్డ లాంటి దాన్ని. నాకిక్కడ చాలా బాగుంది. నాకు అర్థమైందమ్మా. నేనంటే నీకు ఇష్టమే, కానీ నేను బ్రతికే తీరే నీకు నచ్చదు. అందుకే ఆ ఇంటికి రాను అంటున్నావు కదూ. అదే నువ్వు ఆ ఇంటికొస్తే నా పద్ధతి మార్చుకోవడానికి ప్రయత్నిస్తాను. మరి వస్తావా అమ్మా? ఈ ఒక్క మాట చాలురా. నిజంగా నేను బతకలేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తాను. నీ చేతుల మీదుగానే నా జీవితం కడతేరిపోవాలిరా నాన్న.